భరద్వాజ గారు 2024 సినిమాల రిజల్ట్లు ఎలా ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీ చుట్టూ కూడా కొంత కాంట్రవర్సీ నడిచింది. అవును. సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి కాంట్రవర్సీలు ఉన్నాయి చాలా వరకు, ఒక 6-7. ఏంటి అవి వాటి పరిస్థితి? అంటే 24 వివాదాలు, కాంట్రవర్సీలు అంటే చాలా తీవ్రమైనటువంటి వివాదాలు జరిగినాయి. అవును. గతంలో ఎన్నడూ లేని రేంజ్లో వివాదాలు 2024లో ఎక్కువ టాలీవుడ్ చూసింది. అవును, జనాల అటెన్షన్ డ్రాగ్ చేసింది, బాగా అటెన్షన్ విపరీతంగా పే చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే పొలిటికల్ ఏరియా డ్రై అయినటువంటి టైంలో వీళ్ళు న్యూస్ మేకర్స్గా మారిపోయారు. అది పర్టికులర్గా బిగ్ ఫ్యామిలీస్ నుంచి జరిగింది. 2 బిగ్ ఫ్యామిలీస్ మీద 3 ఎక్కువ కాంట్రవర్సీస్ జరగడం. 3 అంటే నాగార్జునని కూడా లింక్ చేస్తే అయితే మెయిన్ కాంట్రవర్సీస్ మంచు ఫ్యామిలీ, అలాగే అల్లు ఫ్యామిలీ. అల్లు ఫ్యామిలీ అనేది ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటుంది. వాళ్ళు జనరల్గా ఈ ఏరియాలోకి రారు. చాలా ప్లాన్డ్గా పద్ధతిగా మెయింటైన్ చేసుకుంటూ పెడతాడు ఆయన అరవింద్ గారు. కానీ విచిత్రంగా ఈసారి ప్రధానమైనటువంటి కాంట్రవర్సీ అక్కడే జరిగింది. అక్కడే వివాదం మొదలైంది. ఆ వివాదం రకరకాల మలుపులు తిరిగింది. సంధ్యా థియేటర్ ఇన్సిడెంటు, నిజానికి ఆ ఇన్సిడెంట్ జరిగింది అనే విషయం తెలియగానే ఆయన దాని మీద ప్రాపర్గా స్పందించి ఇమ్మీడియట్గా తను వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి తన ఐడెంటిటీని రివీల్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళి ఆ కుర్రాడిని కలిసి అక్కడే సహాయం ప్రకటించేసి ఇమ్మీడియట్గా తనే వెళ్ళి సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసి ఉంటే అది ఆ రోజు ఆ మర్నాటితో సెటిల్ అయిపోయే వ్యవహారమే. ఎప్పుడైతే తను దాన్ని డ్రాగ్ చేయటము, సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేశాడో ఇంటెన్షనల్గా, ఇష్యూ అయితే ఇంటెన్షనల్గా చేస్తున్నారు అనేది ఓపెన్ అయింది. పైగా ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలలో పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు దొరిలాయి. అది కొంచెం వివాదాస్పదం అయింది. దాంతో రకరకాల శక్తులు ఎంటర్ అయినాయి దానిలోకి. ఎవరు కావాలంటే వాళ్ళు వాడేసుకున్నారు, బిట్వీన్ ది లైన్స్ వెళ్ళిపోయి వాడేసుకున్నారు. అది ఉస్మానియా జాక్ ఎంటర్ అయిపోయి ఇలా రకరకాల గందరగోళాలు జరిగిపోయి ఫైనల్గా అల్లు ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ చుట్టూ వివాదాలు నడవటం అనేది 2024 నిజంగానే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకొక గొడవ ఏంటంటే ఆ వివాదం నేపథ్యంలో ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్స్, ఈ బెనిఫిట్ షోస్ ఉండవని, లేకపోతే ప్రైస్ హైకులు ఉండవని. అంటే ప్రైస్ హైకులు, బెనిఫిట్ షోలు ఇది కోరుకునే సినిమాలు మ్యాక్సిమం ఒక 10 సినిమాల కంటే ఉండవు సంవత్సరానికి. 10 లోపే 6 సినిమాలు మ్యాక్సిమం ఉండొచ్చు. అంటే పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళినటువంటి హీరోలు మనకు ఉన్నది 10 మంది లోపే. వాళ్ళ సినిమాలకు మాత్రమే ఇబ్బంది, మిగిలిన సినిమాలకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే దాన్ని సినిమా సమస్యగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆ గొడవ అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించి. అలాగే ఇదే సమయంలో ఆయన చుట్టూనే, అల్లు అర్జున్ చుట్టూనే ఇంకొక రాజకీయ వివాదం నడిచింది. ఎలక్షన్ టైంలో ఆయన శిల్పా రవి గురించి మాట్లాడినటువంటి మాటలు అవి ఒక వివాదాన్ని క్రియేట్ చేయడంతో పాటు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయటం, ఆ ఏరియాకి అతను వెళ్ళకపోవడం, ఇది నంద్యాల వెళ్ళిన వాడికి పిఠాపురం వెళ్ళడానికి ఏమిటి సమస్య అనేది లింక్ చేస్తూ, నిజానికి అరవింద్ గారు వెళ్ళారు పిఠాపురం, కానీ అది ఎవరూ మాట్లాడలేదు. దాంతో ఏమైందంటే మెగా వర్సెస్ అల్లు అనేటువంటి ఒక వివాదం మొదలైంది. ఈ వివాదం నడుస్తుండగా పుష్ప రిలీజ్ అయిన తర్వాత ఈ వివాదం, ఫైనల్గా 2 వివాదాల చుట్టూ అల్లు ఫ్యామిలీ నడవటం అనేది మనం చూసాం ఈ సంవత్సరం. అదొక ఇబ్బందికరమైనటువంటి అంశమే. దానికి ప్యారలల్గా మోహన్ బాబు గారి కుటుంబంలో గొడవలు, అంటే 2 కొడుకుల మధ్య వివాదం రేగటం. ఇది ఆస్తులకు సంబంధించా, అధికారానికి సంబంధించా. ఆయన పైగా ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు మనోజ్, ఇది ఆత్మగౌరవ పోరాటం అన్నాడు ఆయన. ఈ ఆత్మగౌరవ పోరాటం అనే మాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇక్కడ అధికారానికి సంబంధించిన గొడవ ఆస్తుల కంటే కూడా అన్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ, నిజానికి ఈ కుటుంబ వివాదం అనే దానికన్నా కూడా ఇంకొక పెద్ద స్థాయి వివాదం ఒకటి నడిచింది మంచు ఫ్యామిలీ మీద. అది మోహన్ బాబు యూనివర్సిటీ పేరెంట్స్ అసోసియేషన్. ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని తప్పులు, అవకతవకలు అని చెప్పి పేరెంట్స్ అసోసియేషను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలో సీరియస్గా రియాక్ట్ అవ్వటం, అది ఇబ్బంది పెట్టింది. అది మొదటి దాడి.
దాని తర్వాత జరిగింది ఈ కుటుంబ దాడి, ఈ కుటుంబంలో జరిగినటువంటి కలతలు. ఇవి ఎక్కడి దాకా వెళ్ళినాయంటే మీడియా ఎంటర్ అవ్వటం, మీడియా మీద మోహన్ బాబు గారు పర్సనల్గా దాడి చేయటం, అది రికార్డ్ అవ్వటం, అది పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, కేసుగా వెళ్ళటం. ఇక్కడ ఈ రెండు వివాదాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళటము, కేసులు నమోదు అవ్వటము, కోర్టులకు వెళ్ళటంగా మారినాయి. అది పుష్పాకి జరిగింది, అలాగే మంచు ఫ్యామిలీ వ్యవహారంలో కూడా జరిగింది. అంటే బెయిల్ తీసుకొని బయటకు యాంటిసిపేటరీ బెయిల్ కోసం సినిమా వాళ్ళు ప్రయత్నం చేయటం, అవును, ఈ గొడవంతా కూడా అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూగా సినిమా వాళ్ళు మారటం అనేది మంచు ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ వివాదాల చుట్టూ కనిపించింది మనకి. వీటికి ప్యారలల్గా ఇంకొక గొడవ ఏంటంటే ఎన్ కన్వెన్షన్ ముందు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించిన ఒక వివాదం నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి. నిజానికి అది గత ప్రభుత్వ హయాంలోనే వాళ్ళకి నోటీసులు వచ్చినాయి, కానీ అప్పుడు వదిలేశారు. తర్వాత ఫైనల్గా దాన్ని కూల్చివేత జరిగింది. ఈ ఎన్ కన్వెన్షన్ గొడవ జరుగుతుండగానే ఇంకొక వివాదం, ఇది అలీకి సంబంధించిన ఆయన ఫామ్ హౌస్లో ఆయన వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తే అది పంచాయతీకి సంబంధించి అక్కడ వాళ్ళు చేసినటువంటి నిర్మాణాలకు సంబంధించి పంచాయతీ నుంచి నోటీసులు రావటం, దాన్ని కూడా కొంచెం ఎక్కువగా ప్రదర్శించే ఇది జరిగింది. అంటే ఒక అత్యుత్సాహ ప్రదర్శన నడిచింది. అలీని కూడా వివాదంలోకి లాగి ఆయన ఫైనల్గా చెప్పాడు, మేము ఆ నోటీసుల మేరకే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, దీన్ని వివాదం చేయొద్దు అన్నాడు. ఆయన చేయలేదు, అయిపోయింది. అది ఎన్ కన్వెన్షన్ది కూడా నాగార్జున బయటకు మాట్లాడలేదు, ట్వీట్ చేసి వదిలేశారు అంతే. ట్వీట్ చేసి వదిలేశారు తప్ప ఇది పట్టించుకోవాల్సినటువంటి విషయం కాదు అన్నట్టుగానే మాట్లాడాడు ఆయన. బట్ పెద్దగా అయింది ఆ ఫ్యామిలీకి సంబంధించి కొండా సురేఖ గారి వ్యాఖ్యలు కదా. కొండా సురేఖ ఆ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు బాగా వివాదం రేపినాయి. కేటీఆర్ టార్గెట్ చేస్తూ మాట్లాడి అంటే ఇక్కడ అంటే అల్లు ఫ్యామిలీలో జరిగినటువంటి వ్యవహారంలోనూ అదే జరిగింది. అంటే ఎప్పుడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వీళ్ళ మీద దాడి చేసింది అనగానే ప్రభుత్వ వ్యతిరేక పక్షాలన్నీ కూడా వీళ్ళకి సమర్థింపులుగా మారుతారు. ఒక ఐక్య సంఘటన ఫామ్ అయిపోతుంది వీళ్ళకే తెలియకుండా. అది నాగార్జున విషయంలో కూడా జరిగింది. నాగార్జునకు అనుకూలంగా అంటే గత ప్రభుత్వ హయాంలో నోటీసులు ఇచ్చి ఎందుకు ఆపారు అనేది వివాదంగా మారి ఆ వివాదంలోకి కొండా సురేఖ గారు ఎంటర్ అయ్యి ఆవిడ మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడింది ఆవిడ. అంటే నాగ చైతన్య గతంలో జరిగినటువంటి డివోర్సుకు సంబంధించిన వ్యవహారాన్ని కదిలించింది ఆవిడ, ఆ తేనె చుట్టని కదిపింది. అది వివాదమైంది. దాంతో ఆయన డిఫమేషన్ దావా వేశాడు. అలాగే కేటీఆర్ కూడా డిఫమేషన్కి వెళ్ళాడు. అలా కొండా సురేఖ గారి ద్వారా అదొక పెద్ద వివాదంగా మారింది తప్ప ఇంటెన్షనల్గా నాగార్జున దాన్ని రచ్చ చేయాలని అనుకోలేదు. తను మౌనంగానే వదిలేద్దాం అనుకున్నాడు. రెండోది కాంగ్రెస్ ఫ్యామిలీ, అది మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరించిన కుటుంబం. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా సహాయాలు తీసుకుంది, కాంగ్రెస్ పార్టీకి చాలా హెల్ప్ చేసినటువంటి కుటుంబం కూడా. ఆ కుటుంబానికి ఇలా జరగటం అనేది సాంప్రదాయ కాంగ్రెస్ వాదుల్లో కొంత గందరగోళాన్ని క్రియేట్ చేసింది. దీంతో పాటు ఆ ఫ్యామిలీకి సంబంధించిందే ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక శుభకార్యం జరిగింది. నాగ చైతన్య శోభిత ధూళిపాలకు సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ జరగగానే దానికి ఎక్స్పైరీ డేట్ చెప్తూ ఒక జ్యోతిష్యుడు లైవ్లోకి రావటం. ఓకే, అంటే నిశ్చితార్థం రోజే ఇది ఇంతవరకే ఉంటుంది అని చెప్పి మాట్లాడాడు అతను. అవునవును, వేణుస్వామి. అది చాలా కాంట్రవర్సీ రేపింది. అంటే అది ఏ రేంజ్కి వెళ్ళిందంటే ప్రతి ఒక్కళ్ళ మీద దాడి అంటే దాన్ని ఖండించిన వాళ్ళ మీద కూడా దాడికి దిగాడు ఆయన. దాంతో ఒక దశలో అది ఫిలిం మీడియా వర్సెస్ వేణుస్వామిగా మారి ఆయన్ని టోటల్గా బాయ్కాట్ చేయాలని మీడియా నిర్ణయం తీసుకునేదాకా వెళ్ళింది. అది ఆ రేంజ్ వివాదం. అంటే ఆ శుభకార్యం నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో జరిగినటువంటి వేణుస్వామి వివాదం, అది కూడా ఈ 2024 వివాదాల జాబితాలోకే వస్తుంది. అదొక వివాదం. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వము హైడ్రాకు సంబంధించిన వివాదము, అలాగే లీగల్గా జరిగినటువంటి వివాదాలు, కోర్టు కేసుల దాకా వెళ్ళటము, బెయిల్ వెళ్ళటము, జైలుకి వెళ్ళటం లాంటి వివాదాలు ఎక్కువ జరిగినాయి ఈ సంవత్సరం. దానిలో పోలీస్ స్టేషన్కి ఎక్కినటువంటి మరో వివాదం లావణ్య రాజ్ తరుణ్.
లావణ్య రాజధాని వివాదం. లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళిద్దరూ కలిసి సహజీవనం చేయటము, అది వివాహం జరిగింది అని ఆవిడ చెప్పటం, ఇద్దరూ పరస్పరం కేసులు పెట్టుకోవటం, అది విపరీతంగా చర్చనీయాంశంగా మారటం సమాజంలో. రెగ్యులర్గా అంటే అతని సినిమా రిలీజ్ అయిన ప్రతి సందర్భంలోనూ ఈవిడ వెళ్ళి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దగ్గర గొడవ చేయటం, ఇలా రకరకాలుగా అది రచ్చ చేసినటువంటి సందర్భం. అయితే ఫైనల్గా సానుకూలంగా సాల్వ్ అయిందా అది అనేది ఇప్పటికీ కూడా ఒక డౌటే. ఇప్పటికీ ఆవిడ మాట్లాడుతూనే ఉంది. దీనికి ప్యారలల్గా మరొక వివాదం ఏంటంటే సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఒక వివాదం. జానీ మాస్టర్ అంటే తన దగ్గర పని ఉన్నటువంటి ఒక రకంగా శిష్యురాలు అనుకోవాలి, ఆవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఆయన మీద నమోదైనటువంటి కేసు. రిమాండ్కి వెళ్ళక తప్పని పరిస్థితి. అంటే పర్టికులర్గా దీనికంటే ముందు ఈ జానీ మాస్టర్ కేసుకు ఒక నేపథ్యం ఉంది. అది కేరళలో వచ్చినటువంటి ఒక కమిటీ నివేదిక, హేమా కమిటీ, జస్టిస్ హేమా కమిటీ నివేదిక నేపథ్యంలో ఇక్కడ చాలా చర్చ జరిగింది. గతంలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఏం చేశారు మీరు, కమిటీలు ఫామ్ చేశారు, దాని అవుట్పుట్ ఏమిటి అని బయట నుంచి విపరీతంగా ప్రెజర్ రావడంతో అప్పుడు వేసినటువంటి కమిటీ, ఏది మీ టూ టైంలో వేసిన కమిటీ బయటకు వచ్చి మాట్లాడింది. ఈ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం, ఈ వివాదం జరుగుతున్నటువంటి సమయంలోనే జానీ మాస్టర్ వివాదం తెర మీదకి వచ్చింది. దాంతో ఇండస్ట్రీ కూడా సీరియస్గానే వ్యవహరించింది ఈ ఎపిసోడ్లో. అందుకని జానీ మాస్టర్ అరెస్ట్ కాక తప్పని పరిస్థితి. ఈ సమయంలోనే ఆయనకు నేషనల్ అవార్డు రావటం, ఆ జాతీయ పురస్కారం తీసుకోవటానికి కోర్టు ప్రత్యేకంగా బెయిల్ ఇవ్వటం, ఈలోపు ఈయన మీద కంప్లైంట్ అవార్డు కమిటీకి చేరి ఈ అవార్డు క్యాన్సిల్ అవ్వటం, దాన్ని హోల్డ్లో పెట్టారు. ఆ హోల్డ్లో పెట్టడం అనేది ఒక వివాదం. నిజానికి అతనికి కోర్టు అడ్మిట్ చేసి బెయిల్ ఇచ్చింది, అతను ఇంకా నేరం నిరూపితం కాలేదు. నేరం నిరూపించబడకుండానే ఎలా నేరస్తుని చేస్తారు, ఎలా హోల్డ్ చేస్తారు అనేది ఒక వివాదం. అయితే అతను నిర్దోషిగా బయటకు వస్తే అవార్డు అతనికే అని చెప్పి ఫైనల్గా తేల్చారు. ఇదొక వివాదం. ఇలా కోర్టు, పోలీస్ స్టేషన్ దాకా సినిమా వివాదాలు నడిచినటువంటి సంవత్సరం, ఒక సంవత్సరంగా 2024ని చెప్పుకోవాలి.